ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. రక్షకుడు అనే మాటను మీకు పరిచయం చేయాలని ఉదయకాల సమయంలో మీ ప్రాంతానికి మేము రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో గొప్ప పండుగ, ఒక గొప్ప వింతగా జరిగిస్తున్న గొప్ప పండుగ ఏంటంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ని మనము ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు ఈ ప్రపంచాలన్నీ ఈ క్రిస్మస్ అనే ఒక పదాన్ని పరిచయం చేస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి 2024 సంవత్సరాల క్రితము మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడండి. అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మీకు పంచాలని మమ్మల్ని మీ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. అయితే దేవాది దేవుడి యొక్క ప్రణాళిక, సంకల్పం మహోన్నతమైనది. మానవుడిని నిర్మించిన విధానం మనం చూస్తే మానవుడు 3 పదార్థాలతో నిర్మించబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి శరీరము, ఆత్మ, ప్రాణము చేత నిర్మించబడిన మహా అద్భుతంగా ఈ సృష్టిలో మానవుడు ఉన్నాడు. ఈ మానవుడు ఏదైనా సాధించగలడు. ఆయన అది అనుకుంటే చంద్రమండలం కానీ, సూర్యమండలం కానీ, అన్ని దేశాలు కానీ తిరగగల గొప్ప జ్ఞానమును పొందుకున్నాడు. అయితే ఈ జ్ఞానము పొందుకుంటున్న మనిషి, మానవుడు దేవుని చేరుకోవటం అసాధ్యంగా కనబడుతుంది. అయితే జ్ఞానమైతే పెరుగుతుంది కానీ మానవుడు ఆ జ్ఞానముతో పాపాన్ని పోగొట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రతి మానవుడు ఆ పాపంలోనే చనిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పాపం పోగొట్టుకోవడానికి మానవుడు చేయరాని పనులు ఎన్నో చేస్తున్నప్పటికీ, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటినన్నింటిలో సఫలత పొందుకుంటున్న విషయాన్ని మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. ఎన్నో ప్రయత్నాల్లో, ఎన్నో ప్రయాసలలో ఈనాడు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మానవుని ప్రయత్నాలకు ఏమాత్రం ఫలితం లేని పరిస్థితుల్లో, మానవుడు పాపంలో ఉండి చనిపోతున్న పరిస్థితుల్లో దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణము పెట్టి సిలువలో, కలువరిగిరిలో, ఈ భూమి యొక్క నడిబొడ్డులో ఆయన తన ప్రాణము వెల చెల్లించిన దేవాది దేవుడైన యేసు క్రీస్తుని రోజు ప్రకటిస్తున్నామండి. ఏమంటే కోళ్ళ రక్తము గాని, అడ్ల రక్తము గాని, గొర్రెల రక్తము గాని, మేకల రక్తము గాని మానవుల పాపాన్ని తీసివేత అసాధ్యమని ఎన్నో గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. కానీ పుట్టుకలలో, జన్మలో ఏ పాపం లేనివాడు ఆయన జన్మదా ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని సవాలు విసిన దేవుడు, ఆ గొప్ప దేవుడు కలవరిగిల్లో మానవాళ్ళందరి కొరకు రక్తము కాచి శిలువ మీద ఒక గొర్రె పిల్లగా ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎందుకు మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ రక్తాన్ని చిందించి పాపానికి పరిహారం చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ సంబరాలు, ఈ క్రిస్మస్ హడావిడి ఇవన్నీ యేసు క్రీస్తుని ఎందుకు చూపిస్తున్నాయి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని ఎందుకు కాలం రెండుగా మొక్కలుగా చెక్కైపోయింది? ఎందుకు ఆ సగ పురుషుడు ఈ లోకానికి వచ్చాడని ప్రశ్నలు మానవుని యొక్క హృదయంలో ఒక ప్రశ్నలుగా మిగిలిపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ సగ పురుషుడిని నమ్ముకున్నవాడు, ఆ సగ పురుషుని ఎరిగినవాడు, ఆ సగ పురుషుడు చేసిన యాగాన్ని గుర్తుపట్టినవాడు, దాన్ని విశ్వసించి హృదయంలో నమ్ముకున్నవాడు మాత్రమే ఆ యాగాన్ని పొందుకోగలుగుతాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన విశ్వసించి నమ్మితే ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎన్ని కోట్లు మనకున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత మేడలు మనం కట్టినా కానీ వీటన్నిటిని బట్టి మనం పరలోక రాజ్యానికి చేరటం అసాధ్యము. కానీ ఈ వార్త విని ఎవరైతే ఆయనను విశ్వసించి నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళగలిగి కృపను పొందుకుంటారు. యేసుక్రీస్తు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరు అని సవాలు విసిరిన దేవుడు ఆయన అంటున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. శరీరము, ప్రాణము, ఆత్మతో నిర్మింపబడిన ఈ యొక్క దేహాన్ని దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. శరీరాన్ని రక్షించుకోవడం మనకు చేతనవుతుందేమో కానీ ఆత్మను రక్షించుకోవడం మనకు చేత కాదు. ఏమండి, శరీరంలో ఉన్న
తల మొదలుకొని అరికాలు వరకు మనం ఎన్నో ప్రయత్నాలు అన్నింటికీ రక్షణ కల్పిస్తున్నాం. బండి మీద వెళ్ళాలంటే తలకి రక్షణ కల్పించాలని హెల్మెట్ పెట్టుకుంటున్నాం. అవండి చర్మ సౌందర్యానికి శరీరము రక్షణ కోసం, పాద రక్షణ కోసం చెప్పులు వేసుకుంటున్నాం. అన్నింటికి మన రక్షణ కోసం ఆలోచన చేస్తున్నాం. కానీ ఏదైనా ఎప్పుడైనా మన హృదయంలో ఆత్మ రక్షించబడాలి కదా, ఆత్మకి రక్షణ కావాలి కదా అనే ఆలోచన ఈ రోజు మానవుడికి కలగటం లేదని దాన్ని బట్టి మనం చింతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆత్మ రక్షించబడాలి అంటే, ఆత్మకున్న కల్మషం పోవాలి అంటే క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి, క్రీస్తు రక్తంలో మనం శుద్ధి చేయబడాలి, ఆయన నడిచే మార్గంలో మనం నడవాలనే విషయాన్ని దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథము చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మీ ఇంటి వారు, ఈ గ్రామ ప్రజలు రక్షించబడాలని మా ప్రయాస, మా ప్రయత్నం. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే మానవుని ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావు. కాబట్టి దేవుడు మన కోసం యాగమైన ఆ నిత్య యాగమైన శిలువ వైపు ఎవరైతే చూస్తారో వారు మాత్రమే ఆ రక్షణ పొందుకుని ఆ నిత్య మార్గంలో నడిచి ఆ పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రయాసతో, భారంతో ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. దేవుణ్ణి, ఆయన విశ్వసించండి, ఆయన రక్షణ పొందుకోండి, ఆ నిత్య రాజ్యానికి వారసులవ్వండి. మీరు, మీ ఇంటి వారు, మీ కుటుంబస్తులందరూ దేవుడు రక్షణ పొందుకుని నిత్య సంతోషమైన క్రిస్మస్ యేసుక్రీస్తు మీ హృదయంలో కూడా పుట్టాలని మేము తలుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.